పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 80 మంది వరకు టెర్రరిస్టులు హతమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు మంతిన మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్, భారత్ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్ను ఏ విధంగా చూస్తారు? నమస్తే అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసింది ఎక్స్ట్రాడినరీ స్టెప్ అండి. ఈ లాస్ట్ 22వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం కాన్స్టెంట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఊహాగానంలో ఉన్నాం. మనం ఇలా అవుతుంది, అలా అవుతుంది, ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంది మనం ఏం చేస్తామో అనేది. ఇవాళ పొద్దున్నే ఆ క్రిటికల్ టైంలో 145 అని చెప్పి అన్నారు. 145కి స్ట్రైక్స్ ఏదైతే అయినాయో ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్స్ అండి. ప్రిసిషన్ సెలెక్టెడ్గా లష్కర్ హెడ్ క్వార్టర్సు, జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్సు ప్లస్ వాళ్ళ ఇంపార్టెంట్ స్థావరాలు మన ఇంటెలిజెన్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో 9 స్థావరాలని గట్టిగా కొట్టారు. అది కొట్టడం, అలా అవ్వటం, దాన్ని వాళ్ళే రికార్డ్ చేసుకొని వాళ్ళే పబ్లిష్ చేయటం, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్ బై అవర్ ఫోర్సెస్. 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, మనం ఎక్కడ కూడా సివిలియన్స్ కానీ ఎవరైతే ఈ యాక్టివిటీలో పాల్గొనలేదో వాళ్ళని ఎక్కడ ముట్టుకోలేదు. టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ బేస్, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్నే కొట్టాము. 9 స్థావరాలు. అది కూడా లాస్ట్ టైం మనకి గుర్తుంటే బాలాకోట్లో 1 స్థావరాన్నే కొట్టాము. మనం ఈసారి 9 స్థావరాలను కొట్టాము. రైట్. రెండోది, ఎక్కడ కూడా వాళ్ళ మిలిటరీ బేసెస్ని మనం టచ్ చేయలేదు. మనం ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ లాస్ట్ 14 days ప్లస్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా అక్రాస్ ద సీజ్ ఫైర్ లైన్ దే హ్యావ్ బీన్ వైలేటింగ్ ఇట్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ వైలేట్ చేశారు. కంటిన్యూస్గా స్మాల్ ఆర్మ్స్ ఫైర్, మోటార్స్, ఆర్టిలరీతో సహా మన సివిలియన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయినా సరే మనం చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా సమన్వయంగా ఈ స్పెసిఫిక్ టార్గెట్స్నే కొట్టాం. అంటే 15 రోజులు ఇంచుమించు సమయం తీసుకుంది సార్ దాడులు చేయడానికి. అంటే ఈ 15 రోజుల్లో ఎలా సమాయత్తమైందని మీరు అనుకుంటారు? చాలా రకాలుగా చూడొచ్చండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, టుడే మనం ఇక్కడ కూర్చొని వీ కెనాట్ డిసైడ్ వాట్ ద మిలిటరీ అండర్స్టాండ్స్, వీ కెనాట్ డిసైడ్ వాట్ ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్స్టాండ్స్. అట్ ద హైయెస్ట్ లెవెల్ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా నేతృత్వంతో ప్రతి ఒక్కళ్ళని పిలిచి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మనం ఈరోజు చూసాం. దాన్ని మనం వీ షుడ్ ఈ దేశ నాగరికులుగా, ఈ దేశ పౌరులుగా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే వాళ్ళు ఇంత కిరాతకంగా, దారుణంగా మన భారతీయ పౌరుల్ని నువ్వు ఎవరు ఏంటి ధర్మం కనుక్కొని మరి హిందూ అనగానే చంపారో, ఆ ఆస్పెక్ట్కి పర్ఫెక్ట్ రిప్లై. అదే కాకుండా ఇంకొక ఆత్మవేదన, ఆ స్త్రీ, ఆ తల్లి, ఆ వైఫ్ ఎవరైతే మా ఆయన చంపేశారు మమ్మల్ని కూడా చంపేయండి అని చెప్పి ఆత్మవేదన పడినప్పుడు వాళ్ళు అన్నదేంటి, మోదీకి చెప్పండి అని. దానికి రెస్పాన్స్ ఐ థింక్ హ్యాస్ హ్యాపెండ్. సార్, ఇది సర్జికల్ స్ట్రైక్తోనే ఆగుతుందా, అంటే ఒక యుద్ధంలో దారితీస్తుందని మీరు ఏమని అనుకుంటారు? యుద్ధం ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎంతవరకు చేస్తారు అనేది ఇట్ ఈస్ డిసైడెడ్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద నేషనల్ ఫోరం అండి. మనం ఆశించాల్సింది దేశ ఆస్పిరేషన్స్, దేశం మొత్తం పౌరులు కోరుకునేది అవుతున్నదా లేదా. ఎంతవరకు లాస్ట్ టైం నేను అన్నట్టు బాలాకోట్ ఒక్కటే అటాక్ చేశాం. ఈసారి 9 స్థావరాలు అటాక్ చేశాం. వాళ్ళు దానికి స్పందించి ఏమన్నా చేస్తే మనం ఏం చేస్తాం అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంది. ఏంటి అనేది నాకు తెలియదు, మన ఎవరికీ తెలియదు. బట్ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ యాక్షన్ తీసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ పాకిస్తాన్కి. అది మటుకు అర్థమవుతున్నది మనకి. సార్, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ మన ఎదుర్కోగలగల శక్తి ఉందనుకుంటున్నారని?
లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఫైనాన్షియలీ బ్యాంక్రప్ట్. ప్రతి మీల్ వాళ్ళు తినేది ఎవరినో అడుక్కొని తినేదే, వాళ్ళంతట వాళ్ళు చేసుకున్నది కాదు. ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రకమైన స్టెబిలిటీ లేదు. అలా అని చెప్పి క్లాసిక్ ఎగ్జాంపుల్, మొన్న వెరీ రీసెంట్లీ బలోచిస్తాన్ యూ కెన్ సే ఫైటర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ నామెన్క్లేచర్, వాళ్ళు ఒక ట్రైన్ని అటాక్ చేశారు. దాన్ని కూడా తిప్పికొట్టలేని పరిస్థితి పాకిస్తాన్ది. వాళ్ళ భారతదేశాన్ని ఏదో చేస్తామని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ అది నిజంగా చేయగలరా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే అటుపక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ వాళ్ళని రోజు ఏడిపిస్తున్నది. ఏమన్నా చేయగలుగుతున్నారా? నథింగ్. సార్, ఇప్పుడు భారత మీద కూడా మేము కొన్ని చోట్ల దాడులు చేశాము, భారత తాలూకా విమానాలను కూడా కూల్చివేశామని అట్నుండి ప్రకటనలు వస్తుంది సార్. అటువంటి వాస్తవం ఏమైనా ఉందంటున్నారా, లేదంటే వాళ్ళు కావాలని ప్రకటనలు చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ప్రతి దేశం ఏదో ఒకటి చెప్పి వాళ్ళ పౌరుల వరకు మేము కూడా ఏదో చేస్తున్నామని చెప్పి ఆ పొలిటికల్ లీడర్షిప్ కానీ మిలిటరీ లీడర్షిప్ కానీ చూపించడానికి ప్రయత్నిస్తాయండి. క్లాసిక్ ఎగ్జాంపుల్, వాళ్ళ మాటలు ఎంతవరకు మనం నమ్మాలి నమ్మకూడదు అనేది ఆలోచిస్తే, బాలాకోట్ అప్పుడు మనం మోర్ దెన్ 200 పీపుల్ చనిపోయారని చెప్పి మనకు ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారు? కాకులు తప్ప ఏమీ చనిపోలేదు ఇక్కడ అన్నారు. కవ్వా కుమారా అన్నారు. నిజమా అది? అలా అయితే 45 డేస్ దాకా ఏ ప్రెస్ని ఏ మీడియాని అక్కడికి వెళ్ళనివ్వలేదు. ఎందుకు వెళ్ళనివ్వలేదండి? కాకులేసేస్తే. అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం 80 మంది దాకా పోయి ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళు ఎంత అనౌన్స్ చేస్తున్నారు? 3 అనుకుంటా. అది నిజమంటారా? ప్రజలకి ఎవ్రీబడి స్మార్ట్. సార్, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఏకాకిగా నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది అనుకోవచ్చునా సార్? ఎప్పుడూ లేని విధంగా డెఫినెట్లీ సపోర్ట్ మన వైపు 100% ఉందండి. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ ఎట్ ద పీక్. మీరు ఎక్కడైనా చూడండి, ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఎంఫాటిక్గా మన పొజిషన్ ఏంటి అనేది చాటిచ్చింది ఇదే మొదటిసారి. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 5-10 yearsలో మన ఎంటైర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పూర్తిగా మారిందండి. సార్, ఐక్యరాజ్యసమితి కూడా పాకిస్తాన్ తీరును తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది సార్, ఇది వాళ్ళు చేసిన ఉగ్రదాడి మీద. యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడూ కూడా పాకిస్తాన్ హ్యాస్ బీన్ విన్నింగ్ ద మీడియా గేమ్ అండి. దే మేక్ ఇట్ మోర్ బాయిస్టరస్, దే మేక్ ఇట్ మోర్ నాయిజీ. అట్ ద సేమ్ టైమ్ యునైటెడ్ నేషన్స్లో మీరు అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ స్టాండింగ్ అలోన్. సపోర్ట్ చాలా చాలా తక్కువగా ఉంది. వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సరే, భిన్న ధృవాలుగా ఉన్న రష్యా కానీ అమెరికా కానీ ఒకే సమయంలో ఇండియాకు మద్దతు తెలపడాన్ని, ఉగ్రవాదాన్ని నిర్మించాలని భారత్కు సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే, ఇది భారత సాధించిన అత్యంత పెద్దదైన దౌత్య విజయంగా మనం భావించవచ్చునంటారా సార్? మీరు చాలా బాగా చెప్పారండి. ఒకటే వర్డ్, మీరు చెప్పింది ముమ్మాటికి సత్యం. ఇంకేముందండి? ఫస్ట్ టైం మీరు అన్నట్టు రష్యా అమెరికా ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే ప్రపంచంలో భారతదేశం తప్ప ఇంకొక దేశం ఉంది లేదనుకుంటా. ఆ ఘనత ఎవరికి వెళ్తుందండి? ఎప్పుడైనా సరే నేషనల్ లీడర్షిప్కి వెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ నుంచి ద ఎంటైర్ టీమ్ బిలో హెమ్. సో ఐ థింక్ ఈ ఆస్పెక్ట్ వరకు మటుకు వీఆర్ ఇన్ ఐ వెరీ వెరీ యునీక్ అండ్ స్ట్రాంగ్ పొజిషన్. పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల అండతో ఏదైతే ఒక దుశ్చర్యకు పాల్పడిందో దానికి తగిన విధంగా భారతదేశం తగిన బుద్ధి చెబుతుందని, దీన్ని ప్రతి భారతీయుడు కూడా స్వాగతిస్తున్నారని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిగా చేయడంలో కానీ భిన్న ధృవాలుగా ఉన్న అమెరికా అలాగే రష్యా కూడా భారత్కు మద్దతు తెలపడంలో భారతదేశ తాలూకా ప్రతిష్ట మరింత పెరిగిందని వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.